మంత్రి నారా లోకేష్ జిల్లా పర్యటన జయప్రదమైందని సంతోషం వ్యక్తం చేశారు. కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి లోకేష్ కి పెరుగుతున్న ఆదరణ చూసి వైసీపీ భయపడుతోందని వ్యాఖ్యానించారు. ప్రజలతో ముఖాముఖి మాట్లాడుతూ డైనమిక్ లీడర్ గా ఎదుగుతున్నారని ప్రశంసించారు కడప జిల్లా టీడీపీ నేతలు. మైదుకూరు, కమలాపురం, కడప కాన్స్టిట్యున్సీల్లో లోకేష్ గారు పోయినప్పుడు రైతుల్లో కానీ మహిళల్లో కానీ ఎంత ఆనందం తొలికిసలాడుతూ ఉందో ప్రత్యక్షంగా ప్రజలందరూ వచ్చి చూశారు. నారా లోకేష్ గారి మీద ఒక యువకుడి మంత్రి కావడం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వారసుడు ఈరోజు రావడం చూసి ప్రజల్లో కూడా ఒక ఆనందం, ఒక విశ్వాసం, ఆయన చేస్తున్న కృషిని ప్రతి ఒక్కరూ కొనియాడే పరిస్థితి వచ్చింది. ఈ రెస్పాన్స్, ఈ అద్భుతమైన రెస్పాన్స్ చూసి కడప జిల్లాలో ప్రతిపక్ష పార్టీకి హైదరాబాద్లో ఉండే లోటస్ పాండే పునాదులు కదిలిపోతున్నాయి. దాన్ని చూసి భయపడి ఈరోజు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి, రైతులకు ఏమి చేయట్లేదు, ప్రజలకు ఏమి చేయట్లేదు, కేవలం వీళ్ళేదో తిరుగుతున్నారని. మరి ఇన్ని గణాంకాలు మా దగ్గర ఉన్నాయి, ఇన్ని కోట్ల రూపాయలు మేము ఖర్చు పెడుతున్నాం. వైసీపీ వాళ్ళు ఇప్పుడు ముందుకు రమ్మనండి, చర్చ పెట్టమనండి. ఈ 3 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత ఖర్చు పెట్టాం, 10 సంవత్సరాల వాళ్ళ పాలనలో వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారో చెప్పమనండి. రాష్ట్రం విడిపోయిన తర్వాత, అర్ధ రాష్ట్రం అయిన తర్వాత కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఖర్చు పెట్టిన దానికంటే కూడా ఈరోజు మేము ఎక్కువ ఖర్చు పెట్టగలిగినామంటే ఈ రాష్ట్రానికి ఆదాయం ఏ విధంగా తెస్తున్నాం, ఈ సంక్షేమానికి ఎంత ఖర్చు పెడుతున్నాం. ఒక అనుభవం ఉన్న నాయకుడు పరిపాలనలో ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఏ విధంగా ఉంటుందో ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. ఈరోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు 2 రోజుల పర్యటన విజయవంతం కావడం పట్ల ప్రతిపక్షాలకు, ముఖ్యంగా కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డికి వణుకు పుట్టుకొనుంది.